జై శ్రీరామండి. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. నేను చేసే భగవద్గీత వీడియోస్ చూస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదములు. ఈరోజు నేను మా గురుదేవుల గురించి చెబుతాను. మాది మలయాళ స్వాముల వారు స్థాపించిన వ్యాసాశ్రమ సాంప్రదాయము. ఆ సాంప్రదాయంలో ఇప్పుడున్న పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వాముల వారు. వారి ద్వారానే నాకు మంత్రోపదేశ అనుగ్రహము దొరికింది. మా గురుదేవుల పాదపద్మాలకు నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఆ వ్యాసాశ్రమ సాంప్రదాయంలోనే మాకు భగవద్గీత నేర్పించిన గురువు గారు దుగ్గిరాల అనసూయమాత గారు. వారి సారథ్యంలోనే కృష్ణవేణి మాత గారు మా గ్రామానికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి మాకు భగవద్గీత పారాయణ నేర్పించారు. వారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. గురువు గారిని మా గ్రామానికి తీసుకొని వచ్చి మాకు భగవద్గీత నేర్పించాలి అని ఎంతగానో శ్రమించిన మా గ్రామానికి చెందిన కస్తూరి మాత గారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. తర్వాత మాకు భజనలు, హనుమాన్ చాలీసా పారాయణలు ఇవన్నీ నేర్పించిన వారు మాగంటి సంధ్యారాణి అమ్మగారు. నాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పించిన మా మాస్టారు శాస్త్రి మాస్టర్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. వారు ఇప్పుడు లేరు, కానీ వారు నేర్పించిన విద్యయే నేను ఇప్పుడు ఇలా శ్లోకాలు చదవగలుగుతున్నాను అనుకుంటాను. వారు నాకు ఎప్పుడూ చిరస్మరణీయులు. మా మాస్టారుకి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇలా ప్రత్యక్షంగా ఉన్న గురుదేవులతో పాటు పరోక్షంగా ఉన్న గురుదేవులు వారు అంటే నేను ఎప్పుడు చూడని గురువు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. మహానుభావులు. నిజంగా గురువు గారు అనే పదానికి నిర్వచనం ఆయనేనేమో అనిపిస్తుంది. నేను ప్రతిరోజు నిద్రలేస్తూనే నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు పరిపూర్ణానంద స్వాముల వారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారిని కూడా తలుచుకుంటూనే నిద్రలేస్తాను. వారు నాకు అంత గౌరవనీయులు. ఇప్పుడు మన హిందూ సమాజంలో ఉన్న భేషజాలలో అంటే శివుడు అని, విష్ణువు అని, అమ్మవారని, ఇలా ఇష్టదైవాలు అని, ఇలా హిందూ ధర్మంలో ఉన్న ఈ తారతమ్యాలలో, ఈ భేషజాలలో ఉన్నది ఒక్కటే పరమాత్మ. అది నువ్వు విష్ణువు అనుకో, శివుడు అనుకో, అమ్మవారు అనుకో, ఉన్నది ఒక్కటే పరమాత్మ అనే ఆయన చెప్పే ప్రవచనాలు మన హిందూ ధర్మాన్ని, భారతదేశ గౌరవాన్ని కూడా ఎంతో ప్రతిభావంతం చేస్తాయి. నిజంగా వారికి నేను వారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ శరీరం ఉండగానే ఆ మహానుభావుల్ని ఒక్కసారైనా చూసే అదృష్టం కలగాలని నేను కృష్ణ పరమాత్మను వేడుకుంటాను. జై శ్రీరామండి. కృష్ణం వందే జగద్గురు.